నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కాసేపట్లో అమరావతిలో P4 విధానానికి శ్రీకారం. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణ. వర్క్ ఫ్రం హోంపై అందరికీ అవగాహన కల్పించాలన్న సీఎం. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు దోహదపడుతుందని వెల్లడి. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న బిల్లులు చెల్లించనున్న ప్రభుత్వం. 17,000 మందికి 2,000 కోట్లు ఇస్తామన్న మంత్రి పయ్యావుల. మణిపూర్ వ్యాప్తంగా AFSPA అమలు. హింస చల్లారకపోవడంతో కేంద్రం నిర్ణయం. ఛత్తీస్గఢ్లో లొంగిపోయిన 50 మంది మావోయిస్టులు. పునరావాసం కల్పిస్తామని పోలీసుల హామీ. ఆర్థికంగా ఎదిగిన వారు మిగతా వారిని ఎదిగేలా చూడాలన్నదే స్వర్ణ భారత్ ట్రస్ట్ లక్ష్యమని సీఎం చంద్రబాబు అన్నారు. సమాజంలో ఆర్థికంగా ఎదిగిన వారు కొందరు పేదలను ఆదుకోవాలని సీఎం సూచించారు. కృష్ణా జిల్లా ఆత్కూరులోని స్వర్ణ భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉగాది ఉత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న విద్యార్థులు, మహిళలతో సీఎం మాట్లాడారు. వర్క్ ఫ్రం హోం గురించి ఎంతవరకు అవగాహన ఉందని అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో వర్క్ ఫ్రం హోం విధానంలో ఎవరైనా పనిచేస్తున్నారా లేదా అనేది తెలుసుకోవాలని సూచించారు. ఇంటి పనులు చేస్తూనే ఉపాధి అవకాశాలపై దృష్టి సారించాలని చెప్పారు. మన బాధ్యత ప్రజలుగా చేస్తే, ప్రభుత్వ బాధ్యతలు చేస్తే ఏ సమస్యలు లేకుండా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. మీరందరూ మీకు ఎక్కడ కూడా డ్యూస్ లేకుండా పన్నులు కట్టమని చెప్పాడంటే ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈరోజు ఎంత పవర్ఫుల్గా ఉన్నామంటే వేరే దేశంలో ఉండే వ్యక్తులు కూడా మన సాంప్రదాయాల్ని, మన సంస్కృతిని పాటించే పరిస్థితికి వచ్చారంటే అదే భారతదేశం యొక్క గొప్ప చరిత్ర. అది ఏ దేశానికి లేనటువంటి పెద్ద సంపద అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎక్కడున్నా ప్రజాహితం కోసం ఆలోచించే ఏకైక వ్యక్తి మన రాష్ట్రంలో గౌరవ వెంకయ్యనాయుడు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు వాళ్ళందరి ఆలోచనలో పుట్టినటువంటి ఈ ప్రాజెక్ట్ ఈరోజు చూస్తే తెలుగు రాష్ట్రాలకు ఒక పెద్ద ఆస్తిగా తయారైంది. దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి ఏకైక సంపద ఫ్యామిలీ కుటుంబ వ్యవస్థ భారతదేశం సొంతం. మీరు అమెరికాకి వెళ్ళండి, ఇంకో దేశానికి వెళ్ళండి, ఏ దేశానికి వెళ్ళండి, మనకుండే కుటుంబ వ్యవస్థ ఎక్కడా లేదు. దానివల్ల ఇప్పటికి కూడా ఒక సెక్యూరిటీ ఇవన్నీ వచ్చే పరిస్థితికి వచ్చాయి. ప్రకృతి వ్యవసాయం, పాడి పరిశ్రమ, అగ్రి క్లినిక్స్, అగ్రి బిజినెస్ ఇలాంటివి చాలా చేశారు. నేను ఇప్పుడే కొంతమందిని టెస్ట్ కూడా చేశాను. పిల్లలకు ఏమాత్రం అవగాహన ఉందని నేను అడిగాను. చాలా స్పష్టంగా వాళ్ళు ఏం చేయబోతున్నారో చెప్పే పరిస్థితిలో ఉన్నారంటే ఆ స్పష్టత ఇచ్చి వాళ్ళ ముందుకు తీసుకుపోయారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక కార్యక్రమం పెట్టుకున్నారు. ఆ కార్యక్రమాన్ని మీరు చూస్తే 2047కు వికసిత్ భారత్ ద్వారా ప్రపంచంలో నెంబర్ 1 ఆర్ నెంబర్ 2 కంట్రీగా భారతదేశం ఉంటుంది. దీంట్లో అనుమానమే లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి సమయంలో సంపద వస్తుంది, కొంతమంది చేతుల్లో పరిమితం అవుతుంది. పేదరికం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. జీరో పావర్టీ, P4, అదే సమయంలో మార్గదర్శి, బంగారు కుటుంబం. సమాజం పెడధోరణి పట్టకుండా యువతకు నైతిక విద్యను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. కేంద్రం తీసుకొచ్చిన నూతన విద్యా విధానాన్ని రాజకీయాలకు అతీతంగా అమలు చేయాలని సూచించారు. కృష్ణా జిల్లా ఆత్కూరులోని స్వర్ణ భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. స్వర్ణ భారత్ ట్రస్ట్ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడంలో ఉన్న సంతృప్తి ఏ పదవిలోనూ రాలేదని వెంకయ్యనాయుడు అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతున్న P4 విధానం చాలా మంచి ఆలోచన అని ప్రశంసించారు. ఆర్థికంగా ఎదిగిన వారు మిగతా వారిని ఎదిగేలా చూడాలన్నదే స్వర్ణ భారత్ ట్రస్ట్ లక్ష్యమని చెప్పారు. నిర్దేశిత సమయంలో అమరావతి అంతర్జాతీయ స్థాయి రాజధానిగా రూపుదిద్దుకోవాలని వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు.
సమాజంలో ఇవాళ వస్తున్న ఒడిదుడుకులు, సమాజంలో ఇవాళ ఏర్పడుతున్న అవాంఛనీయ ధోరణులు, యువతలో వస్తున్న మార్పులు, చిన్నపిల్లల అత్యాచారం, లేకపోతే పెళ్లి చేసుకుంటామని చెప్పి మోసం చేయడం, లేకపోతే ఆస్తి కోసం తల్లిదండ్రుల పైన అఘాయిత్యం చేయడం, భర్త భార్య ఇంకొకరు ఉండి సంబంధం తప్పించడం, రకరకాల వార్తలు వస్తున్నాయి. అలాగే ముఖ్యంగా యూత్ కూడా కొంతమంది తప్పుదారి పడుతూ ఉన్నారు. వీళ్ళని సరైన మార్గంలో పెట్టడం కోసం ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టింది. కేంద్ర ప్రభుత్వం దాని రాజకీయ దృష్టితో చూడకుండా మన భారతీయ సాంస్కృతిక విలువలను కాపాడేందుకు మన విద్యా విధానాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ సామాజికమైన ఘర్షణలు, వైషమ్యాలు, కులం పేరుతో, మతం పేరుతో, వర్గం పేరుతో, వర్ణం పేరుతో, ప్రాంతం పేరుతో తగాదాలు లేకుండా, రాజకీయ కక్షలు, కార్పణ్యాలు లేకుండా సామాజిక సహజీవనం సాగించే విధంగా, దానికి మంచి వాళ్ళని ఎన్నుకునే విధంగా మార్పు తెచ్చుకోవాలా. 4 C's క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ, కాండక్ట్ అవి అవసరం. వాటి స్థానంలో కొంతమంది మహానుభావులు క్యాస్ట్, కమ్యూనిటీ, క్యాష్ అండ్ క్రిమినాలిటీ ఈ 4 తెచ్చారు. ఆ 4 C's బదులు ఈ 4 C's. అలాంటి వాటి ప్రభావం లోను కాకుండా సమాజానికి, యువతరానికి చక్కని మార్గదర్శనం చేసి వాడు సొంత కాళ్ళపై నిలబడే విధంగా విద్యా విధానంలో ప్రాధాన్యత, స్కిల్ డెవలప్మెంట్ ముఖ్యమంత్రి గారు ఎలాగూ ప్రాధాన్యత ఇవ్వాలనే పట్టుదలతో ఉన్నాడు. దాన్ని మరింతగా ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్లి మోరల్ ఎడ్యుకేషన్ ఒక సబ్జెక్టుగా ఉండాలి. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి గారు నిర్ణీత కాల పరిమితిలో తను పెట్టుకున్న లక్ష్యాన్ని పూర్తి చేయడం కోసం అన్ని చర్యలు తీసుకోవాలని, కేంద్రం యొక్క సహకారం కూడా వారికి అందించాలని చెప్పని, ఈ అమరావతి నగరం, మన పట్టణం, అమరావతి రాజధాని దేశంలో ప్రఖ్యాతిగాంచే విధంగా దాన్ని తయారు చేసుకునేందుకు మన అందరం ప్రభుత్వానికి సహకరించాలని చెప్పని కోరుతూ మీ దగ్గర సెలవు తీసుకునే నమస్కారం. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో భాగంగా కళారంగంలో విశేష ప్రతిభతో అలరించిన పలువురికి ముఖ్యమంత్రి చంద్రబాబు పురస్కారాలు అందజేశారు. 86 మందికి కళారత్న అవార్డులు, 116 మందికి ఉగాది అవార్డులు ప్రదానం చేశారు. తెలుగు సినీ సంగీత దర్శకుడు, సినీ నేపథ్య గాయకుడు, అలనాటి దిగ్గజ సంగీత దర్శకుడు సాలూరు రాజేశ్వరరావు శిష్యుడు పాలగుమ్మి రాజగోపాల్ సీఎం చేతుల మీదుగా కళారత్న పురస్కారాన్ని అందుకున్నారు. గతంలో పోలవరం ప్రాజెక్టుపై పాటలు రూపొందించిన ఆయన శ్రీకృష్ణదేవరాయలు రచించిన ఆముక్త మల్యాద గ్రంథానికి స్వరకల్పన కూడా చేశారు. సినీ నటుడు పృథ్వీ కూడా పురస్కారం అందుకున్నారు. ప్రభుత్వం ఇలా అవార్డులు ఇవ్వడం కళాకారుల్లో నూతనోత్సాహం నింపుతుందని పురస్కార గ్రహీతలు ఆనందం వ్యక్తం చేశారు. నేను చేసిన సంగీత సేవలు గత 40 ఏళ్లగా ప్రభుత్వం వారు గుర్తించి నాకు అందించారు. ఇది పోతన గారి భాగవతం నుంచి గజేంద్ర మోక్షం, రుక్మిణీ కళ్యాణం, ప్రహ్లాద చరిత్ర, వామనావతార ఘట్టాలు, ఇంకా ఎన్నో ఘట్టాలు చేశామండి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు 2018లో నా చేత పోలవరం ప్రాజెక్టు ఆధారంగా ఒక డ్యాన్స్ ఆడియో బ్యాలే ఒకటి, సంగీత రూపం ఒకటి చేయించారండి, నదీ సూక్తం అని. అదొకటి చాలా ఆనందంగా ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు నా చేత కృష్ణదేవరాయలు రచించిన ప్రబంధ కావ్యం ఆముక్తమాల్యద కూడా సుమారు 100 పద్యాలు 3 CDలుగా నా చేత చేయించారండి. ఇటువంటి అవార్డ్స్ ఇవ్వడం వల్ల ఇంకా మంచి కార్యక్రమాలు ఎన్నో చేస్తామనే నమ్మకం, ధైర్యం కలుగుతోంది. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో వారి చేతి మీదుగా తీసుకోవడం నాకు నిజంగా ఒక పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. ఇవ్వడం వల్ల ఏంటంటే ఇది ఒక టానిక్ లాంటిదండి. ఇప్పుడు మనకి బాగలేనప్పుడు మనం ఎన్నో చేస్తుంటాం సినిమా రంగంలో, కానీ అవార్డులు రాలేదని ఒక నిరుత్సాహంలో ఉంటాడు ప్రతి కళాకారుడు. అలాంటి అవార్డు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పించడం, అందులో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ వేడుకలు మొదలైన ప్రతిరోజు ఒక ఉగాదిలాగా కళాకారుడికి ఇలాంటి అవార్డులు ఇవ్వడం వల్ల మంచి స్ఫూర్తి, అద్భుతంగా ముందుకెళ్తారు. దాదాపు 25 సంవత్సరాలుగా తెలుగునాట భాషా సంస్కృతుల పరిరక్షణ కోసం, జానపద కళల అభ్యున్నతి కోసం, అలాగే సమాజ చైతన్యం కోసం ఓ ప్రజా కళాకారుడిగా తెలుగునాట సేవలు చేస్తున్నాను. నా సేవలను గుర్తించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, సాంస్కృతిక శాఖ, వీళ్ళంతా నా సేవలు గుర్తించి ఈరోజు నాకు కళారత్న అవార్డుని ఇచ్చి నన్ను సత్కరించినందుకు నిజంగా నేను చాలా సంతోషిస్తున్నాను. అర్హులకి ఈ రోజున నిజమైన కళాకారులకి ప్రభుత్వం అండగా నిలబడింది. గత 5 సంవత్సరాల పాటు కళాకారులు చాలా ఇబ్బందులు పడ్డాం. కూటమి ప్రభుత్వం వచ్చాక నిజంగా ఒక మహావైభోగం ఈ రోజున అమరావతి సాక్షిగా జరిగిందని, తెలుగునాట ప్రజా చైతన్యం కోసం, అలాగే జానపదాల పరిరక్షణ కోసం రంగం రాజేష్గా నేను పేరొందినప్పటికీ ప్రభుత్వం ఇచ్చిన ఈ గుర్తింపు తర్వాత మరింత బాధ్యత నాకు ఈ ప్రభుత్వం ఇచ్చిందని భావిస్తున్నాను. నేను
ఈ గోరుతోటి విభిన్న రూపాలలో విభిన్న రకాల మనుషుల విభిన్న రకాల దేవుళ్ళ బొమ్మల చిత్రీకరణలో చాలా రకాలుగా నేను ప్రయోగాలు చేశానండి. ఇప్పటికి వేసిన గణపతి వేయకుండా 3000 గణపతుల పైన నేను గీయడం జరిగింది. మొత్తం మీద ఒక 60,000 చిత్రాలు గీసి ప్రపంచంలో ఉండేటువంటి 5,000 మంది కళాకారుల వరకు ప్రథమ స్థానంలో ఉండడం జరిగింది. సో ఈవేళ విజయవాడ తుమ్మలపల్లి క్షేత్ర కళాక్షేత్రంలో మేము తీసుకున్నటువంటి ఈ పురస్కారం ఏదైతే ఉందో కళారత్న పురస్కారం నిజంగా నా జీవితానికి ఒక మంచి మలుపు. ఇది కళాకారులందరికీ కూడా చాలా గుర్తింపునిచ్చేటువంటి పురస్కారం. ఇది 2015లో ఉగాది పురస్కారం ఇచ్చారు. ఇప్పుడు కళారత్నకి ఎంపిక చేశారు. చాలా సంతోషము. ఉగాది శుభాకాంక్షలు. చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఇవన్నీ కూడా అందరి కళాకారులకి అన్ని విధాలుగా బాగుంటాయని మా కోరిక. చాలా సంతోషము. సాచేతుల మీద తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. 25 ఇయర్స్ నుంచి నేను దీంట్లో ఎక్స్పర్ట్గా ఉన్నాను. ఇంతకుముందు కూడా నేను ఢిల్లీ తిలక్ అకాడమీలో తీసుకున్నాను. అంతకుముందు ఉగాది పురస్కారం మన ఏపీ గవర్నమెంట్ ఇచ్చారు. మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు కూడా నా ప్రోగ్రాం చూసి చాలా సంతోషపడ్డారు. టీటీడీ హిందూ ధర్మ ప్రజా పరిషత్ సంక్షేమ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతి మహతి కళాక్షేత్రంలో విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల ఆధ్వర్యంలో మంగళధ్వని శ్రీ వెంకటేశ్వర ఉన్నత వేద విద్యాధ్యయన సంస్థ వారు వేద స్వస్తి చేపట్టారు. అనంతరం పులుపుల వెంకట పణికుమార్ శర్మ పంచాంగ శ్రవణం నిర్వహించారు. మేడసాని మోహన్ అష్టావధానం అందరినీ ఆకట్టుకుంది. నూతన లక్ష్యాల ఏర్పాటుకు నాంది, ఆశయ సాధనకు ఆది, భవసాగర వారధి, భవ్య భావన వారిధి. ఇటువంటి తెలుగువారి పెద్ద పండుగ, తొలి పండుగ ఉగాది శుభాకాంక్షలు. త్రేతాయుగం కార్తీక శుద్ధ నవమి నాడు, ద్వాపరయుగం శ్రావణ శుద్ధ త్రయోదశి నాడు, కలియుగం చైత్ర శుద్ధ పాఠ్యమి నాడు ప్రారంభింపబడింది. అందుకే ఈ కలియుగ ఆది చైత్ర శుద్ధ పాఠ్యమి కనుక ఈ చైత్ర శుద్ధ ప్రతిపత్తిని మనందరం కూడా యుగ ఆది అంటే యుగారంభ దినంగా మనం జరుపుకుంటున్నాం. దీన్ని మనం వ్యవహారంలో ఉగ ఆది అని పిలుస్తాం మన తెలుగులో. ఏ దేవి కరుణచే ఆది కనీసుడై వేటగాడొక్కడు నీతికెక్కే వేద విభాగాలు యద్వన్ మహర్షి మత్స్యగంధి సుతుడు మహిమగాల్చే కాళప్పయన వాడు కాళిదాసుగా మారి శ్రీపుర గురువన్న ఖ్యాతి వలసే నైరుత్యమంది మయూర మహాకవి సంతరించిన సూర్య శతక రచన నన్న భార్య తిక్కన్నాది సమృద్ధైక కావ్య లోకములు ఏ తల్లి కల్పలతలు అట్టి వాగ్దేవి విలిసకి అంతరంగ వీధి కొడుగుండి అవతార విజయవిడుతా. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు సంవత్సరాది ఉగాది వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. పలువురు మంత్రులు ఉగాది వేడుకల్లో పాల్గొని పంచాంగం విన్నారు. విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన ఉగాది వేడుకల్లో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. వారణాసి వెంకట నారాయణ ధర్మారావు శర్మ పంచాంగ శ్రవణం పట్టించారు. మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల విద్యార్థుల సంగీత విభావరి ఆకట్టుకుంది. ఉగాది అంటే మనందరికీ కూడా తెలుగునామ సంవత్సరాన్ని మనం అనుకుంటున్నాం. యుగానికి ఆది అని చెప్తారు. ఈ రానున్న సంవత్సర కాలంలో మీ తాలూకా సర్వీసెస్ అన్నీ కూడా ప్రభుత్వానికి తోడై మన జిల్లాను అభివృద్ధి పరంలో పరిగణించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మీ అందరూ సహకారాలు కోరుతూ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. విశాఖ టీడీపీ కార్యాలయంలో విశ్వావసునామ ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. వేద పండితులు పంచాంగ శ్రవణం పఠించారు. ఎంపీ శ్రీభరత్, విశాఖ టీడీపీ అధ్యక్షుడు గండి బాబ్జీ కార్యకర్తలకు ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. విఎంఆర్డీఏ అరినాలో జరిగిన ఉగాది వేడుకల్లో కలెక్టర్, జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. అనకాపల్లి నూకాలమ్మ అమ్మవారిని హోంమంత్రి అనిత, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, కొణతాల రామకృష్ణ దర్శించుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలకి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయురారోగ్యాలు ఇవ్వాలని, అదేవిధంగా రాష్ట్రంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
ఈ రోజు మీ అందరికీ కూడా మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకున్నానండి. తూర్పుగోదావరి జిల్లాలోని ప్రసిద్ధ అమ్మవారి ఆలయాలన్నీ రద్దీగా మారాయి. ఉండ్రాజవరం మండలం పాలంగిలో కనకదుర్గ అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం కొండాలమ్మకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. తిరుపతి జిల్లా నాయుడుపేటలో పోలేరమ్మకు ఓ భక్తుడు 3 లక్షల విలువైన వెండి చీర బహూకరించారు. నంద్యాల కలెక్టరేట్లోని సమావేశ భవనంలో ఉగాది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. కలెక్టర్ రాజకుమారి ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం, కవి సమ్మేళనం, సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, ఎన్ఎండి ఫరూక్ కార్యక్రమంలో పాల్గొన్నారు. పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానికులతో పాటు విదేశీ భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పండుగ సందర్భంగా వేద పండితులచే పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఉగాది పురస్కరించుకుని విజయవాడ ఇంద్రకీలాద్రిపై జగన్మాత దుర్గమ్మకు వేకోజామునే స్నపనాభిషేకం నిర్వహించారు. ఇవాళ నుంచి కొండపై వసంత నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 9 రోజుల పాటు అమ్మవారికి ప్రత్యేక పుష్పార్చన జరగనుంది. తొలి రోజు అమ్మవారికి మల్లెపూలతో ప్రత్యేక పూజలు చేశారు. దుర్గగుడి ఈవో రామచంద్ర మోహన్ పర్యవేక్షణలో అమ్మవారి అలంకరణ, హారతి కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న వివిధ బిల్లులకు మోక్షం కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బిల్లుల చెల్లింపుల్లో చిన్న కాంట్రాక్టర్లకు పెద్దపీట వేయనుంది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఉగాది రోజున ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో మంత్రి పయ్యావుల కేశవ్ భేటీ సమావేశమై బిల్లుల చెల్లింపులపై కసరత్తు చేశారు. సుమారు 17,000 మందికి 2,000 కోట్ల మేర బిల్లులను ఆర్థిక శాఖ చెల్లింపులు చేపట్టనుంది. 9,000 మంది చిన్న కాంట్రాక్టర్లు, 8,000 మంది నీరు చెట్టు లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపులు చేయనున్నారు. సాధ్యమైనంత మేరకు ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ పద్ధతిని పాటిస్తూ చెల్లింపులు జరపాలని మంత్రి పయ్యావుల సూచించారు. మొత్తం విడుదల చేస్తున్న 2,000 కోట్లలో 90% చిన్న కాంట్రాక్టర్లకు, 10% మాత్రమే పెద్ద కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేయాలని స్పష్టం చేశారు. ₹1 కోటి లోపు ఉన్న బిల్లులే ప్రాధాన్యంగా చెల్లింపుల ప్రక్రియ చేపట్టాలన్నారు. నీరు చెట్టు, పాట్హోల్ ఫ్రీ రోడ్లు, నాబార్డు పనులకు బిల్లుల చెల్లింపులు చేయనున్నట్లు చెప్పారు. ఇరిగేషన్ మెయింటెనెన్స్ బిల్లులతో పాటు పోలవరం ప్రాజెక్టుకు కొంత మొత్తం బిల్లుల విడుదల చేయనున్నట్లు వివరించారు. 3-4 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న బిల్లులను చెల్లిస్తున్నట్లు వెల్లడించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అర్హులకు టిట్కో ఇళ్లు ఇస్తున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మచిలీపట్నంలో టిట్కో గృహాలను ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావుతో కలిసి ఆయన ప్రారంభించారు. తొలి విడతగా 432 మంది లబ్ధిదారులకు ఇంటి తాళాలను అందజేశారు. ఉగాది రోజున టిట్కో ఇళ్లను ప్రారంభించడం ఆనందంగా ఉందని కొల్లు రవీంద్ర తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి గూడు కల్పించాలని గతంలో తాము 6,400 టిట్కో ఇళ్లు నిర్మించినట్లు చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం ఆ ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వకుండా తాత్సారం చేసిందని మండిపడ్డారు. ఇద్దరు ముఖ్యమంత్రులు పరిపాలించిన పులివెందుల నియోజకవర్గంలో ఇప్పటికీ తాగునీటి ఎద్దడి ఉండటం దురదృష్టకరమని టీడీపీ నేత బీటెక్ రవి ఆక్షేపించారు. కడప జిల్లా వేంపల్లిలో ఇటీవల నూతనంగా ఏర్పాటు చేసిన బోర్లను ఆయన ప్రారంభించారు. తాగునీటి సమస్య పరిష్కారానికి యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేస్తున్నామని బీటెక్ రవి తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ప్రజలకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. వివేక హత్య కేసు విచారణ త్వరగా పూర్తయి దోషులకు శిక్ష పడేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని బీటెక్ రవి అన్నారు. ఇద్దరు ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తులు ఈ కాన్స్టిట్యున్సీ నుంచి కూడా ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహించి ఈ రోజు వేసవి కాలంలో ప్రజలు తాగునీటి కోసం కూడా ఇంత ఇబ్బంది పడే పరిస్థితి రావడం అనేది వాస్తవంగా చాలా దురదృష్టకరం. బాగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం చాలా స్పీడ్ గా దాని గురించి యాక్ట్ చేస్తా ఉంది. తప్పకుండా వివేకానంద రెడ్డి హత్య కేసులో ఉండే వాళ్ళను ఒక 2-3 ఏళ్లలో తేల్చి అది నిజంగా ఎవరు చేసింటే వాళ్ళకి శిక్ష పడేట్టుగా ప్లానింగ్ ఉంది. ఆ ప్లానింగ్ టయానికి తర్వాత వీళ్ళు పదవిలో ఉండాలి కదా, వీళ్ళు పదవిలో ఇప్పుడే లేరు. శివప్రసాద్ రెడ్డి ఊరికే చెప్తాడు, ఆయన ఇప్పుడే లేడు. ఇప్పుడు రాజీనామా చేసి ఎవరికి ఏం తిందండి, ఆ ఇన్ఛార్జికి ఏమైనా రాజీనామా చేస్తాడేమో. అమ్మ ఇది 2 అక్షరాల పదం కాదు. నవమాసాలు మోసి కని పెంచిన ప్రేమకు పరమార్థమే అమ్మ. అయితే సొంత పిల్లలు కాకుంటే మాత్రం కొందరు తల్లులు క్రూరంగా మారుతున్నారు. అలాంటి ఓ తల్లే 6 ఏళ్ల బాలుణ్ణి గోడకేసి కొట్టడంతో అతను చనిపోయిన ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. ఫిరంగిపురంలో నివాసం ఉండే లక్ష్మి అనే మహిళ క్రూరంగా ప్రవర్తించింది. భర్త మొదటి భార్య కవల కుమారులను హింసించింది. గోడకేసి కొట్టడంతో తల పగిలి 6 ఏళ్ల కార్తీక్ అనే బాలుడు మృతి చెందాడు.
పెద్ద కుమారుడు ఆకాష్కు రక్తం వచ్చేలా వాతలు పెట్టడంతో అతనికి గాయాలయ్యాయి. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో లక్ష్మి సాగర్పై ఫిరంగిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. మొదటి భార్య మృతితో ఫిరంగిపురానికి చెందిన లక్ష్మిని సాగర్ పెళ్లి చేసుకున్నాడు. సాగర్ మొదటి భార్య పిల్లలను లక్ష్మి వేధిస్తూ ఉండేది. బాలుడి మృతితో ఆమె అకృత్యాలు వెలుగు చూశాయి. నన్ను చెప్పని బాగానే చూసుకుంటుంది. తర్వాతకి బెల్టులతో కర్రలతో కొడతాం, ఇంట్లో పెట్టి తలుపులు వేయటం అలా చేస్తుంది, అన్నం పెట్టకుండా. మళ్ళీ మా తమ్ముడు రాగానే బాగానే చూసుకుంటుంది. మా తమ్ముడు ఇక మా నాయనమ్మ చెప్పినా కానీ నమ్మట్లా. అలా చేస్తుంది, ఇలా చేస్తుందంటే నమ్మట్లా. సరే నన్ను ఎడ్లపాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పింది, ఇలా సంగతి ఇలా చేస్తున్నారంటే వాళ్ళు పిలిపించి ఇద్దరిని బెదిరించి పంపించారు. ఈసారి అలా చేస్తే మటుకు ఊరుకోమని. అలాగే ఉండి ఉండి మళ్ళీ వాళ్ళ పుట్టింటికి 2 నెలల కింద తీసుకొని వెళ్ళాడు. అక్కడ వాళ్ళ అత్తగారింటికి తీసుకెళ్ళినాక మా తమ్ముడిని పనికి బానిచ్చింది. అట్ల కాడ కాల్చి పెనుము ఈ అబ్బాయిని చేతులు కట్టేసి కూర్చోబెట్టింది దాని మీద భయంకరంగా. ఆ అబ్బాయిని నిన్న మధ్యాహ్నం ఊదురు గొట్టం తీసుకొని తల మీద కొట్టిందంట. ఒళ్ళంతా ఘాట్లు, గొంతు నులిమి చంపేసేసింది. అరగంట సేపు ఇంటి ముందు అంతే నేల మీద కొనుక్కొని కొట్టుకులు ఆడుతున్నాడంట. ఆ అబ్బాయికి ఎరగనట్టే ఫోన్ చేసి పిడుసులు వచ్చినాయి, ఇంటికి వచ్చేసాయి, పిల్లాడికి బాగా లేదని చెప్పిందంట. ఆ అబ్బాయి ఇంటికి వచ్చి అంబులెన్స్ పిలిపించి అదుగదుగని తీసుకెళ్ళినప్పుడు ప్రాణం పోయింది అంటున్నారు. కానీ ఇంటికాడే ప్రాణం పోయిందంట. చుట్టుపక్కల వాళ్ళందరూ అలా అని చెప్తున్నారు ఇలా సంగతి అని. 2 సంవత్సరాలు ఒక పాప పుట్టింది రీసెంట్ గా. దానివల్ల వీళ్ళు పిల్లలు ఇద్దరిని ఎలాగైనా వదిలించుకోవాలనే కాన్సెప్ట్ లో ఉన్నారు వీళ్ళిద్దరు. సో నేను ఏం చేసిందంటే అమ్మాయి ఫ్రీక్వెంట్ గా ఇద్దరిని కొడతా ఉంటదంట. నిన్న కాలు చేతులు కట్టేసి అమ్మాయిని మధ్యాహ్నం బాబుని కొట్టిన దానివల్ల చనిపోయారని చెప్పి ఊళ్ళో అనుకుంటా ఉంటే విజయ నామి ఇంటికి చూసింది. అవునమ్మా, మా పిల్లోడిని మేము కొట్టుకుంటాం, మీకు సంబంధం లేదు మీకు అని అమ్మాయిని తలుపులేసి బయటికి వెళ్ళి నెట్టేస్తే వీళ్ళిద్దరు ఆ బాబు నాకు ఆటోలో తీసుకొని వాళ్ళ నేటివ్ ప్లేస్ కొండవీడికి తీసుకున్నట్టే తెలిసింది. మేము వెంటనే కొండవీడికి వెళ్ళి బాడీని పోస్ట్ మార్టం పంపించాము. 2వ బాబు ట్విన్స్ వీళ్ళు. ఆ 2వ బాబు ఏంటంటే మా బ్యాక్ సైడ్ సీట్ అంతా కాల్ చేస్తున్నారు. చూసి మా హాస్పిటల్కి షిఫ్ట్ చేసింది. వాడిని రీసెంట్ ఇంటికి చేసే విధంగా అడుగుతుంటే సమాధానం చెప్పట్లేదు. తర్వాత విషయాలు దర్యాప్తు చేయాల్సింది. దేశ ఆధునికీకరణకు, అమర సంస్కృతికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ RSS మర్రి చెట్టు లాంటిదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. జాతీయ చైతన్యాన్ని కాపాడటమే RSS ఆదర్శాలు, సూత్రాలని పేర్కొన్నారు. భారత్ నేడు బానిస మనస్తత్వం, బానిసత్వ చిహ్నాలను తొలగించి ముందుకు సాగుతోందని చెప్పారు. నాగ్పూర్లో మాధవ్ నేత్రాలయ ఐ ఇన్స్టిట్యూట్ అండ్ రీసెర్చ్ సెంటర్ కొత్త విస్తరణ భవనం, మాధవ్ నేత్రాలయ ప్రీమియం సెంటర్కు శంకుస్థాపన చేసిన తర్వాత మోదీ మాట్లాడారు. బానిస మనస్తత్వంతో రూపొందించిన శిక్షా స్మృతిని తిరస్కరించి భారతీయ న్యాయ సంహితను అమలు చేశామని ప్రధాని పేర్కొన్నారు. వసుధైవ కుటుంబం అనే దేశ మంత్రం ప్రపంచంలోని అన్ని మూలలకు చేరుకుంటోందని చెప్పారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో, వివిధ రంగాల్లో RSS వాలంటీర్లు నిస్వార్థంగా పనిచేస్తున్నారని తెలిపారు. RSS అంటే సేవ అనే పదానికి సమానార్థకమని ప్రధాని మోదీ కొనియాడారు. जो विचार भी 100 साल पहले बोला गया वो महान वटवृक्ष के रूप में आज दुनिया के सामने है. सिद्धांत और आदर्श इस वटवृक्ष को ऊंचाई देते हैं. लाखों करोड़ों स्वयंसेवक इसकी टहनी, ये कोई साधारण वटवृक्ष नहीं, राष्ट्रीय स्वयंसेवक संघ भारत की अमर संस्कृति का आधुनिक अक्षय वट है. ఒడిశా కటక్ జిల్లాలో బెంగళూరు కామాఖ్య ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా 7గురు గాయపడినట్లు రైల్వే అధికారులు తెలిపారు. కటక్ నెర్గుండి మధ్య 11:54 జరిగిన ఈ ప్రమాదంలో 11 బోగీలు పట్టాలు తప్పినట్లు చెప్పారు. ప్రమాద స్థలంలో NDRF, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఘటనా స్థలంలో తాత్కాలిక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. సహాయ చర్యల కోసం మరో రైలును ఘటనా స్థలానికి పంపినట్లు రైల్వే అధికారులు తెలిపారు. రైలు పట్టాలు తప్పడంతో చిక్కుకున్న ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఛత్తీస్గఢ్లో నక్సల్ వ్యతిరేక ఆపరేషన్లు ముమ్మరంగా సాగుతూ ఉండగా చాలామంది మావోయిస్టులు లొంగిపోతున్నారు. తాజాగా బీజాపూర్ జిల్లాలో 50 మంది నక్సలైట్లు పోలీసులు, CRPF బలగాల ఎదుట ఆయుధాలు వదిలేసి లొంగిపోయారు. వారిలో 14 మంది తలలపై 68 లక్షల రివార్డు ఉంది. గిరిజనులను తమ సీనియర్లు దోపిడీ చేశారని, అమానవీయ నక్సల్స్ సిద్ధాంతాలు నచ్చటం లేదని, అందుకే తాము జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని నిర్ణయించుకున్నామని లొంగిపోయిన మావోయిస్టులు తెలిపారు. ప్రభుత్వం, భద్రతా బలగాలు మారుమూల గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం చేపట్టిన నియా నెలనార్ పథకం తమను ఆకర్షించిందని చెప్పారు.
సరెండర్ అయిన నక్సలైట్లు అందరికీ పునరావాసం కల్పిస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. ఛత్తీస్గఢ్లో ప్రధాని మోదీ పర్యటన వేళ ఈ పరిణామం చోటు చేసుకుంది. ఆ రాష్ట్రంలో 33,700 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. దేశంలో చివరి నక్సలైట్ను 2026 మార్చి 31 కల్లా ఏరివేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా శపథం చేశారు. ఈ క్రమంలో భారీ స్థాయిలో మావోయిస్టు వ్యతిరేక కార్యకలాపాలను భద్రతా బలగాలు విస్తరించాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 134 మంది నక్సలైట్లు హతమయ్యారు. మణిపూర్ వ్యాప్తంగా సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని విస్తరిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏఎఫ్ఎస్పీఏను మణిపూర్ వ్యాప్తంగా విస్తరిస్తూ కేంద్ర హోంశాఖ ప్రకటన విడుదల చేసింది. అలాగే అరుణాచల్ ప్రదేశ్లో కొన్ని ప్రాంతాలకు పరిమితమైన ఏఎఫ్ఎస్పీఏను ఆ రాష్ట్రంలోని టిరాప్, చాంగ్లాంగ్, లాంగ్డింగ్ జిల్లాలు సహా మరో 3 పోలీస్ స్టేషన్ల పరిధిలో 6 నెలల వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. శాంతి భద్రతల స్థాపన కోసం భద్రతా బలగాలకు ఏఎఫ్ఎస్పీఏ చట్టం కింద ప్రత్యేక అధికారాలు లభిస్తాయి. ముఖ్యంగా విచారణల నుంచి రక్షణ ఉంటుంది. అయితే ఆ చట్టాన్ని వినియోగించి కొందరు అనైతికంగా వ్యవహరిస్తున్నారని, మానవ హక్కులు హరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. అరుణాచల్లో ఏఎఫ్ఎస్పీఏకు వ్యతిరేకంగా అనేక ఆందోళనలు కూడా జరిగాయి. మణిపూర్లో 2 ఏళ్ల క్రితం మైతేయ్, కుకీ తెగల మధ్య చెలరేగిన హింస ఇంకా కొనసాగుతుండటంతో సాయుధ బలగాలకు కేంద్రం ప్రత్యేక అధికారాలు కల్పించింది. 2002 గుజరాత్ అల్లర్ల అంశాలను L2 ఎంపూరాన్ చిత్రంలో ఉంచడంపై తీవ్ర వివాదం చెలరేగిన వేళ ఆ చిత్ర కథానాయకుడు మోహన్ లాల్ క్షమాపణలు చెప్పారు. రాజకీయం, సామాజిక అంశాలు కొన్ని ఎంపురాన్లో భాగం అయ్యాయని, అవి తనకు ప్రియమైన కొందరిని బాధించాయని సోషల్ మీడియాలో మోహన్ లాల్ రాసుకొచ్చారు. సినిమాలు ఏ రాజకీయ ఉద్యమాన్ని, భావజాలాన్ని, మతాన్ని కించపరచకుండా చూడటం నటుడిగా తన బాధ్యతన్న మోహన్ లాల్ అందుకే చిత్ర బృందం తరపున క్షమాపణ చెబుతున్నానని వివరించారు. గుజరాత్ అల్లర్లకు సంబంధించి వివాదం చెలరేగిన 17 సన్నివేశాల్ని సినిమా నుంచి తొలగిస్తామని ప్రకటించారు. ఎంపురాన్ ఈ నెల 27న విడుదలైంది. 2002 గుజరాత్ అల్లర్లలో ఓ కుటుంబాన్ని మరో వర్గానికి చెందిన వ్యక్తి హత్య చేయడం, తరువాత అతడే రాజకీయ నేతగా మారడం వంటి అంశాలు ఉండటంతో వివాదం చెలరేగింది. మరోవైపు ఎంపురాన్ను కుటుంబంతో కలిసి చూసిన కేరళ సీఎం పినరై విజయన్ చిత్ర బృందానికి మద్దతు ఇచ్చారు. భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడుకోవాలన్నారు.